ఏదో బండి వస్తున్న సౌండ్ వస్తుంది. హే, ఐ థింక్ సమ్వన్ ఈస్ కమింగ్. హే, హలో పెట్రోల్ కోసం సార్. ఆపుతున్నట్టున్నాడు. అమ్మేద్దామా? పెట్రోల్ దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర మనం అమ్మకూడదురా. సార్. నువ్వు సైలెంట్ గా రారా. అలాగనే. సార్ 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 ఆగండి సార్, ఆగండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ఏంటి బాబు ఆపేసా? సార్ మా బండిలో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది సార్. టిప్ టాప్ గా కార్లో వచ్చావు కదా, పెట్రోల్ ఇంచిన మర్చిపోయావా ఏంటి? చదువుకున్న వాళ్ళందరూ ఎదవాలని ఎంతో మంది చెప్తే విన్నాను, కానీ నేను ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. సరే సార్, ఒక వెధవకి ఇంకో వెధవ హెల్ప్ చేయాలి కదా, రేయ్, అందుకే మీరు చేయండి. చూసా వీడు మనల్ని అవమానిస్తున్నాడు. అది కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి. చూడడానికి ఈ ఊరు వల్ల ఉన్నారు, మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇల్లు కూడా పక్కనే ఉండి ఉంటుంది, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మీ బండిలోంచి కొంచెం పెట్రోల్ నా బండిలో వేస్తే నేను కూడా ఇంటికి సేఫ్ గా వెళ్ళిపోతాను. అవును, ప్లీజ్ అండి. మీకు పెట్రోల్ అయితే మీరిద్దరు సంతోషంగా వెళ్తారో మేమిద్దరు సాడ్ గా వెళ్ళాలి, అంతేనా? అయ్యో లేదు, నేను లిఫ్ట్ ఇస్తాను, అందరం కలిసి వెళ్దాం. చూసావరా మళ్ళీ మనల్ని అవమానిస్తున్నాడు వీడు. అలా ఏం కాదు. నువ్వే మమ్మల్ని డ్రాప్ చేయగలదు, మాకు బండి ఉంది, మేము ఈ వెళ్ళిపోతాం. బండిలోంచి కదా పెట్రోల్ ఇస్తారు. మళ్ళీ మమ్మల్ని అవమానిస్తున్నావు. అయ్యో అలా మేము అనుకోకండి. వెళ్ళిపోతాం. అన్న కొంచెం అర్థం చేసుకోనా ప్లీజ్ అన్న. ఇదిగో కొంచెం దగ్గర కిలోమీటర్ దూరంలో బండి ఎక్కడన్నా ఆపేవా ఏంటి? మధ్యలో అంటే ఒక 1/2 కిలోమీటర్ ముందన్న ఒక చింత చెట్టు పక్కన అక్కడ. రేయ్, అక్కడ చింత చెట్టు మీద ఉండే దెయ్యమే వీళ్ళ కారులో పెట్రోల్ తాగేసి ఉంటది. చింత చెట్టు మీద దెయ్యమా ఏంటి? ఒరేయ్, నువ్వు చెప్పరా. ఆ చింత చెట్టు మీద ఉన్న దేవే మీ పెట్రోల్ తాగింది. దెయ్యం చెప్పింది పెట్రోల్ వినాలి. తాగడం అంటే ఏంటండి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు? వింటున్నామని తెగ వాగుతున్నారు. దెయ్యం వచ్చి అక్కడ పెట్రోల్ తాగుతుందా? ఎవరికన్నా దెయ్యం పడితే బీరు బ్రాందీ కళ్ళు తాగే కదా దెయ్యాన్ని వెళ్ళగొడతారు. అలాగే దెయ్యానికి మందు దొరకకూడదు, మీ పెట్రోల్ తాగేసింది. మీకు నేను దొరికాను, నన్ను వాయిస్తున్నారు. అన్న ప్లీజ్ అన్న, ఊరికే అనవసరంగా మాట్లాడొద్దు, కొంచెం హెల్ప్ చేయండి అన్న. అన్న నీకు నన్ను help తప్పుగా చేస్తే మేము అనుకోండి అన్న, మోసపోలేమురా. please అన్న. నాకు అసలు తమ్ముడే లేడురా. వా. అరే రేయ్ పోరా చేత్తనా. ఇంకొకరు ఎవరో వస్తున్నారు. హలో సార్, సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఏంటి విషయం? పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయింది సార్. ఎంతగా మీరెవరు? నా పేరు కార్తిక్ సార్. ఈ అమ్మాయి ఎవరు? ఈమె నా లవర్ సార్. లవర్ అంటే రాత్రి 12 గంటకి అడవిలో తిరుగుతారా? ఈ అడవి ఎంత డేంజరో తెలుసు కదా మీకు. నువ్వు అడ్వైస్లు ఇస్తున్నావా? సరే సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏంటి, నేను మెయిన్ రోడ్డుకి వెళ్ళి పెట్రోల్ తీసుకుని రానా? సార్ సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్. సార్ మీ బండి నుంచి కొంచెం పెట్రోల్ ఇస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సార్ ఈ పక్కన ఏదైనా బంక్ ఉంటే చెప్పాలండి సార్. ఆగండి సార్. ఏమయ్యా? అయ్యో ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సారా? సార్ నేను చైర్మన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన నల్లడవిలో ఒక బండి చూశాను, లవర్స్ ఉన్నారు, కారు కొంచెం బ్లడ్ కూడా ఉంది. ఒకసారి మీరు వచ్చి ఏంటో చూడండి సార్. సార్ అర్ధరాత్రి కదా, కొంచెం వచ్చి చూడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. God damn it. నువ్వు టెన్షన్ అవ్వద్దే, మైండ్ రిలాక్స్ గా పెట్టుకో. నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ అస్తమానం ఫోన్ చేస్తూనే ఉంది. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మరి నన్నేం చేయమంటావో చెప్పు. నీ ముందు గుంజలు తీయమంటావా? వాట్ డు ఐ డు యా? అయ్యో, చూడు, మనం ఇలా గొడవ పడితే ఎటువంటి ప్రయోజనం లేదు. ప్లీజ్ లెట్ మీ థింక్, యూ ఆల్సో థింక్. తెలివైందని కదా. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. నా ఫాల్టా? పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోతే నా తప్ప? నాకు తెలీదు, ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళాలి. ఆగు, కాస్త వెయిట్ చేయి. దీపు, నువ్వు భయపడొద్దు దీపు, నేనున్నా కదా, లేదా? ఏం చేస్తున్నావు కార్తిక్? హే, అది కాదు దీపు. ఇటువంటి సమయంలో ఈ విధంగా ఉన్నామంటే భయం పోతుందని అంటారు, అందుకనే నీకు దగ్గరగా. షిట్. హే, నేను ఇప్పుడు ఏమన్నానని?